కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా 37వ జాతీయ రోడ్ భద్రత మహోత్సవాన్ని నిర్వహించారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూతో సహా ఇతర శాఖల సమన్వయంతో ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వాహనదారులు రహదారి భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు సమావేశాలు నిర్వహించి ప్రజలకు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడటం, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్, ఓవర్లోడ్ నివారించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కు దూరంగా ఉండటం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు చేశారు. జనవరి 1 నుంచి జనవరి 30 వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా ఈ చలాన్లు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా కర్నూలు రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు నెల రోజులు చాలా ఉత్సాహంగా మరియు చాలా ఎక్స్టెన్సివ్గా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇందులో మన కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కూడా పాల్గొనడం జరిగింది. సో మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కర్నూలు వారు చాలా అద్భుతమైన ప్రోగ్రాములు అందరికీ రీచ్ అయ్యే విధంగా ఈ భద్రతా కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అంటే ఇది ఎవరి కోసమో ఏదో 2 డిపార్ట్మెంట్స్ 3 డిపార్ట్మెంట్స్ కలిసి పబ్లిక్లో ఏదో చేయాలని ఏదో చేస్తున్నారని మీరు భావించకూడదు. ఇది ఎందుకంటే అందరి బాధ్యతగా భావించాలి. రోడ్డు సేఫ్టీ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి చెప్తున్నాయి అంటే రోడ్డు సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో మనము గుర్తించాలి. మనం ప్రతిరోజు ఈరోజు ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ విన్నా ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఎందుకు కారణం అని అంటే మనం చాలా విధాలుగా గమనిస్తే కూడా చాలామంది రోడ్డు సేఫ్టీలు పాటించకపోవడం వల్లనే సగానికి సగం పైన ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో రోడ్డు సేఫ్టీలో భాగంగా ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా హెల్మెట్ ధరించాలి. నెక్స్ట్ ట్రిపుల్ రైడింగ్, సీట్ బెల్ట్ లేకుండా కారును డ్రైవ్ చేయడము. మరియు ముఖ్యంగా ఏమిటంటే ఎక్కువ మంది మనం చూస్తున్నది ఏంటంటే ఎక్కువ ఈ 2 వీలర్ యాక్సిడెంట్స్లలో చనిపోవడానికి కారణం ఏంటంటే హెల్మెట్ లేకపోవడం వల్ల. సో ప్రతి ఒక్కరము మన బాధ్యతగా భావించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు చాలా భద్రత ఎదురు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ మనుషులు పెరిగిపోయారు, దాంతోపాటు మోటార్ వెహికల్స్ పెరిగిపోయాయి. మన వారి కోసమో ఎవరి కోసమో అని కాదు, మన కోసం, మన కుటుంబం కోసము బాధ్యత. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇవాళ IIIT DM కాలేజ్కి రావడం జరిగింది. ఈరోజు క్లోజింగ్ సెరమనీ కూడా నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనం కర్నూలు జిల్లాలో ఈ జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని మనం తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రోడ్డు భద్రత అనేది ఇప్పుడు కీలకమైన విషయంగా మారింది. ఎందుకంటే రోడ్డు బారిన పడుతున్న ముఖ్యంగా యువత అనేవాళ్ళు రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారు. అందులోనూ 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువత ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మరణించడం జరుగుతూ ఉంది. అందుకని మనం ప్రతి ఒక్క కళాశాల, ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు గమనిస్తే 2024 కన్నా 2025లో 0.54% యాక్సిడెంట్ పెరిగడం జరిగింది. ఎందుకంటే మా రిక్వెస్ట్ ఒకటే, ట్రాఫిక్ పోలీస్ నుండి, తర్వాత RTO రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నుండి, హానరబుల్ కోర్ట్స్ నుండి, లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ నుండి కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు దయ ఉంచి హెల్మెట్ ధరించమని కోరుకుంటున్నాము. ఎందుకంటే టౌన్లో మాత్రమే 45